తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక సీమలో శక్తి పూజకు విశేష ప్రాముఖ్యం ఉంది. వివిధ రూపాలతో వైవిధ్యమైన నామధేయాలతో ఆ జగత్కారక శక్తి వ్యక్తమైంది. ఆ జగత్ చైతన్య శక్తి జగదంబిక. ఆమె రూప విశేషం ఆ తల్లి అవతార రూపంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిని కొలుస్తారు. ఆర్యవైశ్యుల ఆడపడుచుగా వెలుగొందుతున్న దేవి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో కొలువై ఉంది. ఆ దివ్య సన్నిధానాన్ని ఈనాటి తీర్థయాత్రలో చూసి తరిద్దాం రండి. కన్యకా పరమేశ్వరి కరుణారస గంగాజరీ వేద కుసుమ కాదంబరి పరమేశ్వరి రమేశ్వరి అఖిలేశ్వరి నిఖిలేశ్వరి నమో భువన సుందరి నమో ఇష్టకామేశ్వరి. పరవళ్లు తొక్కుతూ బిరబిరా పరిగెత్తే కృష్ణమ్మ, అమ్మవారి నామస్మరణతో గిరికీలు కొట్టే శీతల వాయువులు, అమ్మవారి అనుగ్రహ చైతన్యానికి అచ్చమైన ప్రతీకల ఆకుపచ్చని సంగీతాన్ని ఆలకించే ప్రకృతి. వీటి నేపథ్యంగా మక్తల్ కన్యకా పరమేశ్వరి దేవి కోవెల నెలకొని ఉంటుంది. సకల మనోవాంఛల్ని నెరవేర్చే ఆశ్రితదాయిని కన్యకా పరమేశ్వరి పలు ప్రాంతాలలో భక్తజన సంరక్షణిగా కొలువు తీరింది. ఈ నేపథ్యంలోని దివ్య సన్నిధానం మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం. మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ పవిత్ర కృష్ణానదీ తీర గ్రామం. ప్రకృతి సౌందర్యానికి పుట్టిల్లు, రమణీయ సౌందర్యం, సహజ వనరులకు ఆలవాలం. కృష్ణానది ఒడ్డున ఉండే మక్తల్ శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం ప్రకృతి శోభ నేపథ్యంగా ఆకట్టుకుంటుంది. పరాశక్తి బ్రహ్మ విష్ణు శివాత్మిక సృష్టి స్థితిలయకారిణి. ఆమె మొదటి రూపం దుర్గా, రెండో రూపం లక్ష్మి, మూడో రూపం వాగ్దేవి. ఈ ముగ్గురమ్మల అంశాల్ని తనలో నిక్షిప్తం చేసుకున్న జగజ్జనని శ్రీ కన్యకా పరమేశ్వరి. అతులిత తేజో విరాజితంగా కన్యకాదేవి గర్భాలయంలో కొలువై భక్తులకు నేత్రపర్వం చేస్తుంది. గర్భాలయంలో అమిత తేజో సౌందర్య రాశిగా శ్రీ కన్యకా పరమేశ్వరి దర్శనమిస్తుంది. నీలవర్ణ ఛాయతో అమ్మవారి ముఖారవిందం వెలుగులీనుతూ ఉంటుంది. సర్వాలంకార భూషిత అయిన జగన్మాత కన్యకా పరమేశ్వరిని దర్శించుకుని భక్తులు పులకితులవుతారు. స్థానక భంగిమలో చతుర్భుజిగా ఉన్న అమ్మవారి ఎగువ కుడి చేతిలో చిలుక గోచరిస్తుంది. అది వదనమా, సువిశాల నీలి గగనమా అన్నట్లుగా ఉండే కన్యకా పరమేశ్వరి ముఖారవిందం అత్యంత ఆకర్షణీయం. ముక్కుకు ముక్కెర, లలాటాన తీర్చిదిద్దిన తిలకం, ఎడమ బుగ్గన చుక్కతో సౌందర్య రాశిగా కన్యకాదేవి గోచరిస్తుంది. కన్యకా పరమేశ్వరి శరీరమంతా రూపాయి బిళ్లలతో అలంకరింపబడి ఉంటుంది. ఆకాశాన మెరిసే తారకలను తెచ్చి పరమేశ్వరీ దేవి మేనికి అలంకరించినట్లుగా అవన్నీ తళుక్కున మెరుస్తూ ఉంటాయి. విశేషమైన రజతాభరణాలు ధరించిన అమ్మవారికి నిలువెత్తు కరెన్సీ నోట్ల దండల్ని ప్రత్యేకంగా అలంకరించారు.
గర్భాలయంలో అమ్మవారి మూల విరాట్కి కుడివైపున కన్యకాదేవి ఉత్సవ విగ్రహం ఉంటుంది. దేవీ భాగవతం జగన్మాతను సర్వ చైతన్య రూప అని కీర్తించింది. ఈ మహావిశ్వమంతటిని క్రమ పద్ధతిలో కొనసాగింపజేస్తూ జగదీశ్వరి తన లీలా వైభవాన్ని చాటుకుంటోంది. సచ్చిదానంద స్వరూపిణే శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి, సర్వ చైతన్య రూపిణి, అఖిలాండేశ్వరిగా, ఆశ్రిత జన సంరక్షిణిగా మక్తల్ శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి భక్తుల్ని అనుగ్రహిస్తోంది. శ్రీదేవి శరన్నవరాత్రులు, ఇతర పర్వదినాలలో మక్తల్ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. విద్యుత్ లతలతో ఈ కోవెల దివ్య ప్రభల్ని వెదజల్లుతూ ఉంటుంది. రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో ఈ ఆలయ శోభని దర్శించటం ఓ మధురానుభూతి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణాన్ని గురించి 1998 సంవత్సరంలో ఇక్కడ ఉన్న ఆర్యవైశ్య సోదరులంతా కలిసి ఈ నిర్మాణం జరపాలని ఒక పెద్ద తలంపుతో ఈ కార్యక్రమము 1999 సంవత్సరంలో శ్రీ శ్రీ త్రిదండి చిన్న జిఆర్ స్వామి వారి అమృత హస్తంతో శంకుస్థాపన జరిపి 2006వ సంవత్సరం లోపల ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసి శ్రీ స్వరూపానంద స్వాముల వారితోటి ఈ ప్రతిష్ట కార్యక్రమం జరపడం జరిగింది. అఖిల లోకాల్ని సంరక్షించడానికి అమ్మ అనేక రూపాలలో అవతరించింది. ఆ రూపాల పరంపరలోనిదే లక్ష్మీ అవతారం. సకల సిరి సంపదలను ప్రసాదించే ఆ తల్లిని మక్తల్ క్షేత్రంలో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తారు. అష్టలక్ష్మి అవతారాలతో శ్రీదేవి శరన్నవరాత్రులు మక్తల్ క్షేత్రంలో మహత్తరంగా నిర్వహిస్తారు. ఆలయ మంటపంలో అష్టలక్ష్ముల్ని తీర్చిదిద్ది చేమంతులు, బంతులు, గులాబీలు, మరువం, దవనం, తులసిమాలలతో అలంకరిస్తారు. సృష్టికి ప్రతిరూపమైన జగన్మాతను ప్రకృతిలో పూచే పుష్పపత్రాలతో చూడ చక్కగా అలంకరిస్తారు. ఈ ఆకృతులలో అష్టలక్ష్మీదేవి మూర్తుల్ని దర్శించుకుని భక్తులు తరిస్తారు, పరవశానందంతో పులకిస్తారు. శక్తియుక్తులకు, చైతన్యానికి ప్రతీక శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి. ఆ మహా చైతన్య రూపిణి మక్తల్ క్షేత్రంలో మహామహిమాన్విత దైవంగా పూజాధికాల్ని అందుకుంటోంది. దసరా నవరాత్రులు, ఇతర విశేష పర్వదినాలలో ఈ క్షేత్రం సందడిగా ఉంటుంది. దసరా నవరాత్రుల నేపథ్యంలో బతుకమ్మ సంబరాల్ని ఈ ఆలయంలో మహిళలు నిర్వహిస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ జానపదులు కన్యకా పరమేశ్వరి దేవిని బతుకమ్మగా భావించి ఆమెను పువ్వులతో అలంకరిస్తారు. శక్తిని, శివతత్వాన్ని వేరువేరుగా దర్శించలేం. శివ చైతన్యాన్ని శక్తి ఎప్పుడూ ఆశ్రయించి ఉంటుంది. అందుకే జగన్మాత కన్యకా పరమేశ్వరి నెలకొని ఉన్న ఈ క్షేత్రంలో నగరేశ్వర స్వామి సన్నిధానం ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. మక్తల్ కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో
మక్తల్ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో నెలకొని ఉన్న మరో ఆలయం జనార్దన స్వామివారి ఆలయం. శివకేశవుల అభేదానికి చిహ్నంగా ఈ లోగిరిలో జనార్దన స్వామివారి కోవెల భాసిల్లుతోంది. మక్తల్ శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో కొలువైన మరో దివ్యధామం శ్రీ జనార్దన స్వామి సన్నిధానం. స్థానక భంగిమలో విష్ణుమూర్తి రూపుడుగా జనార్దనుడు ఇక్కడ నెలకొని ఉన్నాడు. ఊర్ధ్వపుండ్రాలతో కుడి చేతిలో చక్రం, పై ఎడమ చేతిలో శంఖం, అభయ వరద హస్తాలతో స్వామి చతుర్భుజుడిగా గోచరిస్తాడు. రజతాభరణాలతో రమావల్లభుడు రమ్యంగా రాజీవలోచనుడుగా దర్శనమిస్తాడు. పుష్పమాలాలంకృతంగా పురుషోత్తముడు పుంసా మోహన రూపుడిగా మక్తల్ క్షేత్రంలో వేంచేసి ఉన్నాడు. స్వామివారి ముంగిట సదా శ్రీవారి సేవకు సిద్ధం అన్నట్లుగా గరుడాళ్వార్ నెలకొని ఉంటాడు. మక్తల్లో పావన కృష్ణవేణి నదీ తీరంలో నెలకొన్న ఈ ఆలయ సముదాయం భక్త జనావళితో నిత్యం పోటెత్తుతుంది. శివ, శక్తి, కేశవుల క్షేత్రంగా అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది. అద్వైత భావానికి అచ్చమైన నిర్వచనంలా భాసిల్లుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోనే కాక ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించి పులకిత మనస్కులై తమ స్వస్థలాలకు తరలి వెళ్తూ ఉంటారు. జంట నగరాలైన సికింద్రాబాద్, హైదరాబాదుల నుండి మహబూబ్ నగర్ చేరుకొని అక్కడ నుండి దేవరకద్ర, పత్తర్చెడి మీదుగా మక్తల్ చేరుకొని అక్కడి నుండి ఏదైనా వాహనంలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. వాసవి కన్యకా పరమేశ్వరి శైలాపుర స్థిరవాసిని మేలుకోవమ్మ శ్రీవాసవి. జ్యేష్ఠ శైలాపుర స్థిరవాసిని మేలుకోవమ్మ శ్రీవాసవి. మేలుకోవమ్మ మమ్మేలవమ్మ వాసవి కన్యకా పరమేశ్వరి. హరిహరాద్వైత క్షేత్రంగా, శక్తిధామంగా పావన కృష్ణానది ఒడ్డున కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం నెలకొని ఉంది. సకల కామ్యాలను అనుగ్రహింపచేసే ఈ క్షేత్ర సందర్శనం భక్తజనావళికి ఆధ్యాత్మిక అనురక్తితో పాటు ప్రమోదాన్ని కలిగిస్తుంది. శివశక్తి, కేశవుల కృపా వైభవం మనందరిపై విశేషంగా ప్రసరించాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్కారం.